దురదృష్టమేటో ఇప్పటికీ నేను పరేదల్లాగే మిగిలిపోతున్నాను. ఇంకెప్పటికీ ఇలాగే మిగిలిపోతానేమోనని భయంగా కూడా ఉంది. కానీ ఏమీ చేయలేను. ఇచ్చిన మాటకి కన్నీళ్ళెట్టుకుని బాధపడటం తప్ప నేనేటి చేయలేను. అమ్మా, పొద్దుపోయేలా ఉంది, బయలుదేరదామా? చిట్టమ్మా, మేము వెళ్తామమ్మా. పదమ్మా. అమ్మా, మనం కూడా బయటికి వెళ్దామా? సరే రవిచంద్ర. అవును, నీళ్ళు ఎక్కడా? చూద్దాం, పదండి. అమ్మ లత, ఇవన్నీ సర్దేసి లోపల పెట్టు, సరేనా? అలాగే అత్తయ్య. పదండి. ఓ నానా, ఓ అదుగోరా, పదండి. అక్కా, అక్కా, బాబా, నీళ్ళు. అక్కా, వెతకబోయే సిగరెట్టు వేలుకు దొరికినట్టు భలే దొరికావే నీలాంబరి. అవునాన్నోయ్, ఈ నీలాంబరి చుట్టూ వాళ్ళ చుట్టాలుంటారేమో అనుకున్నాను. చుట్టుపక్కలెవరూ లేరు కాబట్టి మన పని ఈజీగా అయిపోద్ది. మొన్న మా అమ్మ కొట్టిన దెబ్బలు సరిపోలేదా? ఇందాక బుజ్జమ్మ గారు మా అమ్మ ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా? మళ్ళీ ఊపుకుంటూ వచ్చారు తండ్రి కూతుళ్ళు. దీంతో మాట్లాడరా? రేయ్, దాని బిడ్డను లాక్కురండి రా. నా బిడ్డ జోలికొస్తే నేను ప్రాణాలు తీస్తాను. రేయ్, దీంతో మాట్లాడరా, తీసుకురండి. ప్రాణాలు తీస్తాను. ఎక్కడుంది నీళ్ళు? అక్కా, ఎక్కడుంది ఇది? వదలండి, వదలండి, వదలండి. అక్క ఎక్కడుంది? ఎక్కడికి వెళ్ళింది? అక్కా, నీళ్ళు? అక్కా, అక్కా, వదలండి నా బిడ్డ. నీళ్ళు? అక్కా, అర్సుతం పదత్త. నా బిడ్డ వదలండి, వదలు. నీలాంబరి? అక్కా, నీళ్ళు? వదలండి, వదలండి. బావా, అక్క, అది అక్క వాయిస్ లో ఉంది. వదలండి, వదలండి. మీకే చెప్పేది. వదలండి. అక్క, నీళ్ళు? నీలాంబరి? నీళ్ళు? నీళ్ళు? దగ్గరకొస్తే చంపేస్తాను. నీలాంబర్ని వదిలే. నా కూతురు వదులు, లేకపోతే చంపేస్తాను చెప్తున్నా. వదలం. దగ్గరకొచ్చారో ఈ నీలాంబర్ని, నీ మనవణ్ణి ఇద్దరిని చంపేస్తాం. రేయ్, మీరు గనుక మా వదిని వదలకపోతే అంతే, మీ తొక్క తీసి నార తీస్తాను. ఏంటే నువ్వు లాగేది నారా? ఏమే కాంతమ్మా, నీ ఆస్తి మొత్తం మా పేరు మీద రాస్తేనే నీ కూతుర్ని మనవణ్ణి వదిలేస్తాను, లేదంటే ఇక్కడే చంపేస్తాను. రేయ్, వద్దు 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 వద్దు. ఏం చేస్తున్నావు? ఏయ్ పోతరాజు, ఏంట్రా నువ్వు చంపేది? నేనే నిన్ను చంపేస్తాను. అమ్మా, అమ్మా, నా ప్రాణం పైన పర్వాలేదమ్మా, వీడిని మాత్రం వదలదు. అరవకో, చంపేస్తా. దగ్గరకు రావద్దు, దగ్గరకు రావద్దు, రావద్దు. వదలరా.
రేయ్ హ, హ, ఏయ్, రే 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 పోతురాజు నా కూతురు నేను చెయ్యొద్దు. రే పోతురాజు ముందుకు నా రావద్దు, కూతురు నేను చెయ్యొద్దు. ముందుకు రావద్దు. చేయొద్దు. ఏయ్, 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 హ, 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 రావద్దు. దగ్గరకొస్తే చంపేస్తాను. రేయ్, రేయ్ పోతురాజు ఏయ్, హ, నీలు వదలరా, వదలండి. లే బాబు నా బాబు నీలు బాబు అయ్యో నా అక్క బాబు నువ్వు అక్క నువ్వు పదండి. బాబు ఆ అమ్మాయిని కూడా తీసుకొని వచ్చుంటే బాగుండేది. ఏంటి తీసుకొచ్చేది? వీరనారాయణ గారు అన్నదానానికి 1 గంటకు రమ్మంటే నువ్వేమో ఆర్చుకుని తీర్చుకుని 2ంటికి వచ్చావు. అసలు అన్నదానం ఉందో లేదో కూడా తెలీదు. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను, బేగా బయలుదేరదామా అని. అవతలేమో పిల్ల ఎడుతుంది. ఏడ్చి పిల్లని తీసుకొస్తే ఏమవుతుందనే కదా పక్కింటి పద్మకి ఇచ్చొచ్చాం. గోబుక్కున 2 ముద్దలు తినేళ్తాం పద. అయ్యా, నేను వచ్చేటప్పుడు కొబ్బరికాయ పసుపు కుంకుమ మర్చిపోయానయ్యా. మళ్ళీ అదోటుందా? నేను వెళ్తాను, నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగేనయ్యా. వెళ్ళు. అమ్మా, పోతురాజు రే పోతురాజు పోతురాజు చింతమణి బాబు ఎక్కడ చచ్చారే? రై పోతురాజు బాబు బాబు పోతురాజు రేయ్ ఎక్కడ చచ్చారా? నా మనవడిని నాకు ఇవ్వండి. మీకు కావలసిన ఆస్తి మీకు రాసిస్తాను. రే పోతురాజు చింతమణి అయ్యో భగవంతుడా, పాపం శుభం తెలియని పసివాడు స్వామి, వాడికెందుకు స్వామి ఇలాంటి శిక్ష విధించావు? బాబు అక్క అక్క భయపడకక్క, అల్లుడికి ఏం కాదు, మనకు దొరుకుతాడక్క. నువ్వు బాధపడకు, నేను తీసుకొస్తాను. బాబు లోకాన్ని పాలించి ఆ దేవుడి గుడి ప్రాంగణంలో ఉన్నాము. దేవశక్తి ఉన్న చోట దుష్ట శక్తికి తావుండదు. ఆ దేవుడు ఖచ్చితంగా నా అల్లుడిని కాపాడుతాడు. నా మాట నమ్ము, నువ్వు బాధపడకు. బాబు ఊరుకోదు. అటు వెళ్ళుంటారు, వెళ్ళి చూద్దాం పదండి. పదండి. చింతమణి రే పోతురాజు ఒరే రౌడీ తమ్ముళ్ళు, కాసేపట్లో ఆ కాంతమ్మ దగ్గర నుంచి నాకు ఫోన్ వస్తుందిరా. ఈలోపు అందరూ గుడి పక్కనున్న ఊబి దగ్గరకు వచ్చేయండి. కాంతమ్మ దగ్గర నుంచి ఫోన్ రాగానే ఈ బిడ్డను తీసుకొని నేను కూడా ఊబి దగ్గరికే వస్తాను. ఆ బిడ్డ నీలంబరి కొడుకు కదా? అలాగే అన్న, మేమందరం ఊబి దగ్గరే ఉంటాం. అవును, నీలంబరి కొడుకే. బాబునిచ్చే తీసుకోండి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. అలాగే అన్న. నాన్న, వాళ్ళందరినీ ఊబి దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నావు? వాళ్ళనే కాదు, మనం కూడా ఊబి దగ్గరికే వెళుతున్నాం. ఆ కాంతమ్మని ఆ చిట్టమ్మను కూడా ఊబి దగ్గరికే రప్పిస్తున్నాం. ఆ కాంతమ్మ మనం అడిగినట్టు ఆస్తి మొత్తం రాసిచ్చిందా సరే సరే, లేదంటే ఈ బిడ్డని ఊబిలో పడేస్తున్నా. వావ్, సూపర్ నాన్న, బ్రహ్మాండమైన ఐడియా వేశావు. పోరి భగవంతుడా, పసిబిడ్డను ఎత్తుకొచ్చారా? పైగా కాంతమ్మ గారు డబ్బులు ఇవ్వకపోతే ఆ బిడ్డను ఊబిలో పడేస్తారా? నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ బిడ్డకి ఎలాంటి ప్రమాదం జరగనివ్వను. ఇంకా నా మొహం చూస్తావేంటే? వేగా కారెక్కో. చింతమని, నువ్వా? అవును నేనే.
ఇలా దొంగతనంగా పసిబిడ్డని ఎత్తుకురావడానికి నీకు సిగ్గులేదు? ఓహో, నీలాంబరి కొడుకుని మేము ఎత్తుకొచ్చినట్టు నీకు తెలిసిపోయిందా? తెలియకుండా ఎలా ఉంటుంది? నీ పాపం పండి నా కంటికి మీరు దొరికారు. మా పాపం పండి మేము నీకు దొరకడం కాదే, నీ పాపం పండి నువ్వు మాకు దొరికావు. నాన్నా, దీన్నేసే నాన్నా. ఒసే నాగమణి, చావును వెతుక్కుంటూ వచ్చావే. నాగమణి, నిన్ను ఏయ్ నాగమణి! ఆ, మంట! నా కళ్ళు, నా కళ్ళు! నాన్న, పద పట్టుకుందాం. నాగమణి పద. బా ఏమైంది? అందరూ కంగారుకు చూస్తున్నారు. భాస్కరు, మన బిడ్డని ఆ పోతురాజు చింతామణి ఎత్తుకెళ్ళిపోయారు. భాస్కరు, రే అదుగోండ్రా, ఇదిగో నాన్న. పదండి. నాగమణి ఆగు. పోతురాజు గడు చేస్తామని నా కొడుకు ఎత్తుకెళ్ళిపోయారా? అవును భాస్కరు, ఎటెళ్ళిపోయారో తెలీదు, ఏమైపోయారో తెలీదు. నా బిడ్డ నాకు కావాలి భాస్కరు, నా బిడ్డ నాకు కావాలి. సత్యతోలు అంతగా తెగించారనమాట. సరే పదండి, వెళ్ళి ఎత్తుకుదాం. రాబా. నాగమణి ఆగు. నాగమణి, అయ్యో, ఏడవద్దు, ఏడవద్దు. అదిగో నాన్న, అక్కడ బాబు ఏడుపు వినిపిస్తుంది. పదండి. పదండి. పదండి పదండి. నా బాబు. ఆగు. ఆగు నాగమణి. నా బాబు. ఆగు. నాగమణి ఆగు. 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 ఆగవే. ఆగు. నా బాబు. ఆగు. ఆగవే. ఆగు. నాగమణి. రవి, నువ్వు అటు చూడు. నా బాబు. నా బాబు. బాబు, ఏం కాదు, ఊరుకో. నువ్వే బాధపడక, బాబుకి ఏం కాదు. ఆగు. రా చిట్టి. ఏం కాదక్క, బాబు దొరుకుతాడు. నాగమణి ఆగు. ఇక్కడెక్కడా కనిపించట్లేదు. నాకు తెలిసి ఒకవేళ ఇటువైపు ఏమో వెళ్ళుంటారేమో. వెళ్ళి చూద్దాం, పదండి. పదండి. పదబా. బాబు. నా బాబు. బాబు. ఆగు. బాబు. బాబా, అక్కడ చూడు.
అది అది బాబు భాస్కర్ అక్కడ చూడు. బాబు బాబు వదినా ఈ టవలు నాలుగు దగ్గరదే కదా? అవును చిట్టమ్మా, అవును. ఇది నా కొడుకు మీద కప్పిన టవలు. ఇది ఇక్కడ ఉందంటే వెదవలు నా బిడ్డని ఏం చేశారో ఏంటో. బాధపడుకోదనా, టవల్ ఈడ దొరికిందంటే వాళ్ళందరూ ఖచ్చితంగా ఇక్కడ ఉండుంటారు. కరెక్టే చిట్టమ్మా, అందరూ ఇటువైపే వెళ్ళుంటారేమో. ఇటువైపు వెళ్ళి చూద్దాం పదండి. రే పోతురాజు, నువ్వు నాకు దొరకాలి, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. పదమ్మా. ఆగు రే పోతురాజు, రే పోతురాజు, ఎక్కడ చచ్చావురా చింతామణి? బాబు ఆగు. రేయ్ రేయ్ పోతురాజు, ఒసే చింతామణి, నాన్న దాని కాలికి ముళ్ళు గుచ్చుకుంది. అది ఎక్కువసేపు పరిగెత్తు. పోతురాజు, రే పోతురాజు, పోతురాజు, ఆగు. నాగమణి ఆగు. నాగమణి ఆగు. బాబు రేయ్ బాబు రేయ్ పోతురాజు, చింతామణి, రేయ్ నాగమణి ఆగు. నాగమణి నాగమణి. ఆగు. రేయ్ పోతురాజు. అటు చూడండి. చెప్పులు ఆడనేటి? నాగమని చెప్పులు. నాగమణి ఆగు. నాగమణి ఆగు. నాగమణి. ఆగు నాగమణి. ఆగు. ఆగు. ఇది నాగమని చెప్పే, నాకు తెలుసు. దానికి నేనే కొనిచ్చాను. ఇవి నాగమని చెప్పులైతే నాగమణి అసలు ఇటెందుకు వచ్చినట్టు? మనకు తెలియకుండా ఇంకేదో జరుగుతుంది చిట్టమ్మా. నాకు తెలిసి నాగమణిని చింతామణి పోతురాజులు వెంబడిస్తున్నట్టున్నారు. కరెక్ట్ అనిపిస్తుంది బావా. ఆలోచిస్తుంటే మా నల్లుడు ఒకవేళ నాగమణి దగ్గర ఉన్నాడేమో. భగవంతుడా, నా బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉండేటట్టు చూడు తండ్రి. వాడికి ఎలాంటి ఆపద కలగకుండా చూడు. వాడు బతుకుండాలి. పదండి. పోతురాజు, చింతామణి, నాగమణి ఆగు. నాగమణి. పోతురాజు, నాగమణి ఎక్కడున్నావే? నాగమణి, నా మాట నీకు వినిపిస్తుందా? నాగమణి, నాగమణి, నాగమణి. ఏమే మా కళ్ళల్లో కుంకుమ కొట్టి నీ సవితి కొడుకుని మా నుంచి తీసుకెళ్దాం అనుకున్నావా?
పాపం ఎరక్కపోయి ఇరుక్కుపోయింది నాన్న. ఇప్పుడు ఆ బుడ్డోడితో పాటు ఇది కూడా మన చేతుల్లో చావబోతుంది. మీకు దండం పెడతానండి. మీకేమైనా పగుంటే పెద్దవాళ్ళ మీద చూపించండి. దయచేసి పసిబిడ్డల మీద చూపించొద్దండి. మీకు దండం పెడతానండి. నీ వల్ల మాకు రావాల్సిన కోట్లాస్తి పోయింది. నువ్వే గనక ఈ పిల్లాన్ని ఎత్తుకురాకపోతే ఈ పాటికి కాంతమ్మ నాకు ఫోన్ చేసి ఆస్తి రాసేసి ఉండేది. నీ వల్ల ప్లాన్ మొత్తం సర్వనాశనం అయిపోయింది.